ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. నల్గొండలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై చేసిన విమర్శలతో మరోమారి అగ్గిరాజుకుంది. తామే అభివృద్ధి చేశామంటే లేదు, తామే చేస్తున్నామంటూ సవాల్కు ప్రతి సవాల్ విసురుకుంటూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణల పర్వం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సవాల్కు ప్రతి సవాల్ విసురుతున్న పరిణామాలు ఎటు దారితీయబోతున్నాయి? ఈ స్టోరీలో చూడండి. తీవ్ర వాగ్వాదాలు, ఘర్షణలు, కోర్టు తీర్పులు, ఒకరిపై మరొకరు దాడులతో చివరికి నల్గొండలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా విజయవంతమైంది. సభకు హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ రేంజ్లో రెచ్చిపోయారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తమ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది గుండు సున్నా అని విమర్శల వర్షం గుప్పించారు. ఎత్తు ఆకారం తప్ప జిల్లా మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఉమ్మడి జిల్లాలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, నల్గొండలో ఐటీ టవర్, యాదాద్రి పవర్ ప్లాంట్ను అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నారు. అంతేకాకుండా 420 హామీలు ఎక్కడ పోయాయని సెటైర్లు వేశారు. రైతులను ఆదుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు కేటీఆర్. కేటీఆర్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కేటీఆర్ స్థాయిలోనే తిప్పికొట్టారు. కేటీఆర్ తన కాలిగోటికి సరిపోడని మండిపడ్డారు. తాను ఎక్కడికి వెళ్లినా 5,000కు మించి జనం వస్తారని, బీఆర్ఎస్ సభకు బఠానీలు, పిప్పర్మెంట్లు అమ్ముకునే వాళ్ళు కూడా గిరాకీ లేక వారి సభ వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ₹1 కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టకపోతే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోట్లాది రూపాయల నిధులను బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కేటాయించామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. నల్గొండ పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. ప్రతి సవాలుగా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎదురుదాడికి దిగారు. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో కొద్ది రోజులుగా ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రైతు ధర్నాకు ముందు అనుమతులపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం ఉధృత పరిస్థితులకు దారితీసింది. ఏం జరుగుతుందోనన్న భయాందోళనలు సైతం వ్యక్తమయ్యాయి. అధికార ప్రతిపక్షాల నేతలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించడం హాట్ టాపిక్ గా మారింది. మరికొద్ది రోజుల్లో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నందున ఇరు పార్టీల నాయకులు అభివృద్ధి నిధుల చిట్టా విప్పి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. 10 ఏళ్లు దోపిడీ పర్వం యథేచ్ఛగా కొనసాగిందని అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ వారు కూడా గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి వినూత్నంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 420 హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఇలానే కొనసాగుతుందా? స్థానిక ఎన్నికల సమరం మొదలయ్యేలోపు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఎద్దులు తన్నుకుంటే మధ్యలో దూడకాలు విరిగాయన్నట్లుగా లీడర్ల ఘర్షణలో బలి పశువులుగా మారేదెవరు? క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.